హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో ఎపిసోడ్ 2 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతాను. అండ్ మీరు ఈ వీడియో చూసే టయానికి ఆల్రెడీ మన ఛానల్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళ కోసం టొమాడాచి గేమ్ యానిమే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లాంగ్ వీడియో అయితే రిలీజ్ చేశాను. అండ్ మీరు ఈ వీడియోకి బాగా సపోర్ట్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో టొమాడాచి గేమ్ యానిమే అని చెప్పి ఒక 50 కామెంట్స్ వచ్చాయంటే ఫ్యూచర్లో దాన్ని కూడా పబ్లిక్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఒక్కొక్కరు ఒక్క కామెంట్ పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి. మల్టిపుల్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. కొంతమంది అయితే అదేందో రైలు పట్టాలు పెట్టినట్లు ఒకటే కామెంట్ ని మల్టిపుల్ టైమ్స్ 10 అయినా పెడుతూ ఉంటారు. బట్ అలా అయితే చేయకండి, ఒక కామెంటే చేయండి. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ 2 స్టార్టింగ్లోనే మన హీరోని చూపించుకుంటా. యాక్చువల్గా ఇది ఎప్పుడు గుర్తుందో నాకు కూడా తెలియదు, బట్ నేను ఎప్పుడు ఏమనుకున్నానో కూడా తెలియదు. కానీ నేను ఎప్పుడు కోరుకోండేది మాత్రం ఒకటే, ఇమ్మెన్స్ ఇన్ ది షాడో కావాలని. దానికోసమే నేను ఇక్కడ ఇంతగా కష్టపడుతున్నాను. సో నేను నా గోల్ని రీచ్ అవ్వగలను అనడంతో అప్పుడే మనకి తన వెనకలు ఉండే ఆల్ఫా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఇంకా తను కూడా అవును బాస్, మీరు అనుకునేది ఖచ్చితంగా సాధిస్తారు. బట్ మనం ఇక్కడ ఎంతగా కష్టపడినా సరే మనకంటే ఇక్కడ ఎంతో మంది స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. మీకు క్లారిటీ చెప్పాలంటే ఇక్కడ చాలా మంది ఇప్పటికీ కల్ట్ ఆఫ్ డయాబోల్స్ని నమ్ముతున్నారు. వాళ్ళు చూడడానికి మనకంటే స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ఎంతో పవర్ఫుల్గా కూడా ఉన్నారు. అసలు వాళ్ళని మనం ఓడించగలమా మాస్టర్ అనడంతో ఇంకప్పుడే మన హీరో గారు కూడా అందుకనే కదా మనం ఈ పాత్రను ఎంచుకున్నాం. ఇప్పుడు మనం వాళ్ళని షాడోస్లో వెంబడిద్దాం అండ్ షాడోస్లో చంపి పారేద్దాం, నీకు ఓకేనా అనడంతో ఇంకా ఆల్ఫా కూడా ఓకే మాస్టర్ అంటుంది. ఇంకప్పుడే మన హీరో గారు కూడా అస్తమిస్తోనే సూర్యుని చూసి ఇదే నేను కోరుకోండది, ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో, దీనికోసం నేను ఏదైనా చేస్తానంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి హీరో వాయిస్ ఓవర్స్తో లాస్ట్ సమ్మర్లో కాగినో మినోరో అనే పిల్లోడు చనిపోయాడు. బట్ తన పాత్ మాత్రం ఇప్పుడే తనకి ఇమ్మెన్స్ ఇన్ ది షాడోగా మారే అవకాశం వచ్చింది. బహుశా ఈ జర్నీ మీకు చూడడానికి షార్ట్గా ఉండొచ్చు, బట్ ఇది నా లైఫ్ స్టోరీ అని చెప్తాడు. అండ్ కట్టుపన్న మనకి చిన్నపిల్లాడిగా అప్పుడే పుట్టిన మనకు కాగినోని చూపిస్తారు. అండ్ మనోడు కూడా షాక్లో ఉంటాడు. ఇంకా తనని చూసి తన పేరెంట్స్ ఏవండి అసలు ఎందుకండి వీడు ఏడవడం లేదు, అసలు ఎందుకని ఇలా చూస్తున్నారని చెప్పి వాళ్ళు షాక్ అయితే ఇంకప్పుడు మన హీరో గారు కూడా ఓ ఇప్పుడు నేను ఏడవాలి కదా అన్నట్లు మనోడు ఏడుస్తాడు. ఇంకలా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఎంత సంతోషపెడతారు. ఇంకప్పుడే మన హీరో గారికి ఒక హక్కు ఉందన్నట్లు తెలుస్తుంది. ఇంకప్పుడే మన హీరో గారు కూడా ఈ వరల్డ్లో నాకు ఏదైతే బాగా నచ్చిందో తెలుసా, అదే ఈ వరల్డ్లో ఉండే మ్యాజిక్. ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్కరూ ఇక్కడ మ్యాజిక్తో నిండిపోయారో, ఇంకా నేను కూడా నా పాస్ట్ లైఫ్లో నేను ఏదైతే కళలు కన్నానో అండ్ ఇప్పుడు ఆ కళలన్నీ కూడా నా కళ్ళ ముందర నిజాలుగా తిరుగుతున్నాయి. దీనికోసం నేను ఏదైనా చేస్తా అన్నట్లు మనోడు మళ్ళీ ఒక కన్నింగ్ లుక్ ఇస్తారు. ఇంకా దాన్ని చూసిన వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ షాక్ అయితే ఇంకప్పుడే మనోడు దీనమ్మ మళ్ళీ ఏడవాలి కదా అని చెప్పి మళ్ళీ ఏడుస్తాడు. ఇంకలా మన హీరో వాయిస్ ఓవర్తో మళ్ళీ ఈ వరల్డ్లో తన యొక్క ఫ్లాష్ బ్యాక్ని అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్గా మన హీరో ఇక్కడ బారోన్ కంగ్నో అనే వాళ్ళ కొడుకుగా అయితే పుట్టాడు. అండ్ ఇక్కడ ఉండే వీళ్ళల్లో ఎవరి జనరేషన్లో కూడా ఏదో ఒక ఫ్యామిలీలో ఒక డార్క్ నైట్ అయితే పుడతాడు. అది కూడా వాళ్ళకు ఉండే పవర్స్ ఇంకా మ్యాజిక్ ఎబిలిటీస్ని యూజ్ చేసుకొని వాళ్ళని డార్క్ నైట్గా డిసైడ్ చేస్తారు. అండ్ ఈసారి ఈ ఫ్యామిలీస్లో డార్క్ నైట్ పుట్టేది మన యొక్క బారోన్ కంగ్నో ఫ్యామిలీలోనే. సో అందరి ఆశలు కూడా మన హీరో గారి మీద ఉంటాయి అనుకుంటాడు. బట్ మన హీరో గారు కంప్లీట్ డిఫరెంట్గా అన్ని పవర్స్ను కూడా తన సిస్టర్కే ఉన్నాయి అన్నట్లు పోర్ట్రే చేసుకుంటా మనోడు కేవలం ఒక యావరేజ్ టాలెంట్ లేని ఒక నార్మల్ ఆర్డినరీ నైట్గా తన యొక్క డైలీ ట్రైనింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా అందరి దృష్టిలో మనోడు జస్ట్ ఒక యావరేజ్ పర్సనే. బట్ మార్నింగ్ టైంలో ఇలాగుండే మనోడు రాత్రిపూట మాత్రం తనకు కనపడిండే ఇంకా తను తెలుసుకోండి అందరి దొంగల్ని చంపేసుకుంటారు. రెప్పపాటు క్షణంలోనే అందరినీ కూడా తన యొక్క పవర్స్ను ఉపయోగించుకొని కేవలం తన యొక్క సింగిల్ హ్యాండ్ని రోప్గా, స్క్వాడ్గా, టెంటికల్స్లా ఇలా అన్ని రకాలుగా మార్చి అక్కడుండే అందరి దొంగల్ని కూడా చంపేసుకుంటూ ఓకే నేను మీ అందరితో ఇలా ఆడుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఏం చేస్తాం, మీరు దొంగలించిన ఈ డబ్బుని అందరికీ నేను తిరిగి ఇవ్వలేను. కానీ నేనైతే ప్రామిస్ చేసి చెప్తున్నా మీ అందరికీ కూడా ఇది ఒక మంచి పనికి వాడతానని చెప్పి మనోడు అలా డబ్బులు తీసుకుంటూ ఉండగా అప్పుడే పక్క నుంచి ఏదో శబ్దం వస్తుంది. ఇంకా మన హీరో గారు ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడ ఒక మాన్స్టర్ ఉంటుంది. అది కూడా ఫుల్లీ పవర్తో లోడ్ అయ్యే మాన్స్టర్ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు ఓకే నాకు నువ్వు బాగా నచ్చావు, ఇన్ఫ్యాక్ట్ నీ యొక్క పవర్స్ వేవ్ లెంత్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను తలుచుకుంటే నిన్ను ఎలాగైనా నాకు నచ్చినట్లు మార్చుకోగలనని చెప్పి ఒక్కసారిగా తన పవర్స్తో తను ఉండే కేజ్ని డిస్ట్రాయ్ చేసి వెంటనే ఆ మాన్స్టర్ని ఒక అన్నోన్ బిల్డింగ్ లోపలికి తీసుకొని పోయి దాదాపు ఒక నెల రోజుల పాటు దాని మీద కంటిన్యూస్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ దాన్ని అయితే ఫైనల్గా అది ఉండే ఫ్లెష్ ఫామ్ నుంచి ఒక నార్మల్ హ్యూమన్ ఫామ్లోకి తెస్తాడు. అండ్ ఆ హ్యూమన్ ఫామ్ ఒక అమ్మాయిది అనమాట. ఇంకా అప్పుడే మనోడు ఆ అమ్మాయిని చూసి ఓకే ఫైనల్గా నా ఎక్స్పెరిమెంట్ ఫలించింది అనుకుంటా, నాకు తెలుసు నువ్వు మేలుకోలే ఉన్నావని,
కమాన్ త్వరగా లేచి మాట్లాడు, నువ్వేమన్నా అడగాలనుకుంటే అడుగు అనడంతో ఇంకా అమ్మాయి కూడా అసలు నేను ఎవరు, నన్ను మీరు ఎలా కాపాడారు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనడంతో ఇంకా అప్పుడే మన హీరో గాడు ఓ షేట్ నీకేది గుర్తులేదుగా, ఓకే నువ్వు ఒక ఖర్చువి, ఇన్ఫాక్ట్ నువ్వు ఒక ఫ్లెష్ మాదిరి ఉండేది దానివే అండ్ నేనే నీ మీద పడిండే ఆ కాస్ట్ స్పెల్ని రిమూవ్ చేసి ఇప్పుడు నీకు మళ్ళీ పునర్జన్మనిచ్చినాను, ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా నీకు నచ్చిందే చేసుకోవచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన అమ్మాయి ఏంటి నేను ఒక డీమన్గా మారానా, నా మీద ఎవరు కాస్ట్ చేశారు ఆ స్పెల్ అనడంతో ఇంకా మన హీరో గారు కూడా ఇప్పుడు దీనికి ఏదో ఒక సొల్లు చెప్పాలి అన్నట్లు ఆలోచించుకుంటా అప్పుడే ఒక ఐడియా రావడంతో అది చాలా పెద్ద కథ, సో నీకు కొంచెం షార్ట్గా చెప్తా. యాక్చువల్గా నేను ఒక స్టోరీ విన్నా అండ్ ఆ స్టోరీలో ముగ్గురు హీరోలు కలిసి ఒక పెద్ద డీమన్ మాన్స్టర్ని అయితే డిఫీట్ చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది మీద అయితే ఒక స్పెల్ అయితే వేసింది అండ్ ఆ స్పెల్ వల్ల వాళ్ళంతా కూడా మాన్స్టర్స్ గా మారారు, నీలాగా ఫ్లెష్ ఉండే మాన్స్టర్స్ లాగా. బట్ ఆ హీరోస్ మాత్రం ఆ హిస్టరీని జరిపేసి ఎవడో దాన్ని రీరైట్ చేశాడు. బహుశా మీరు తలుచుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద పగ తీర్చుకోవచ్చు, కానీ ఇప్పుడు మీరు అది చేయలేరు, మిమ్మల్ని అలా చేయనివ్వరు. ఇప్పుడు నేను వాని పేరు చెప్తే ఖచ్చితంగా నీ లైఫ్ డేంజర్లో ఉంటుంది అనడంతో ఇంకా ఆ అమ్మాయి కూడా ఏం పర్లేదు చెప్పండి సార్, నేను ఎలాగైనా వాడిని డిస్ట్రాయ్ చేస్తాను అనడంతో ఇంకా మన హీరో గారు కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ నువ్వు లైట్లో రావడం ఇష్టం లేదు, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా లైట్లో ఉండడం అంటే ఇష్టం లేదు, అందుకని నేను ఎప్పుడు డార్క్లో ఉంటాను, నీకు క్లారిటీ చెప్పాలంటే నేను షాడోస్లో తిరుగుతూ షాడోస్లోనే అందరినీ హ్యాండ్ చేస్తాను, అలాగే మిమ్మల్ని ఇలా చేసిండే వాళ్ళందరినీ కూడా నేను అదే షాడోస్లో చంపేస్తానంటాడు. నా పేరే మిస్టర్ స్టైలిష్ కాదు కాదు కాదు, ఇప్పుడు నా పేరు మిస్టర్ షాడోని. నేను అలా నా పాతలో వెళ్తూ ఉండగా సడన్ గా నువ్వు కనపడ్డావు, అందుకని నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు నువ్వే చైల్డ్ ఆఫ్ హీరోస్ గర్ల్, ఇంకా నీ పాత అనేది నువ్వే డిసైడ్ చేసుకో, నువ్వు నాతో పాటు ఇలా డార్క్నెస్ లో కలిసి వస్తావా లేకపోతే నీకు నచ్చిన దావలో వెళ్తావా అనడంతో ఇంకా ఆ అమ్మాయి కూడా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, ఇన్ఫాక్ట్ నేను ఒకప్పటి నుంచి ఆ మాన్స్టర్ లాగా మరి ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఒక నరకాన్ని అయితే అనుభవించాను అని నేను తలుచుకునే సరే ఏం చేయలేని పొజిషన్ లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా, కానీ ఇప్పుడు నాకంటూ ఒక స్వేచ్ఛ దొరికిందంటే అది కేవలం మీ వల్లే. అండ్ ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, నువ్వు ఎలా చెప్తే అలా నా లైఫ్ను సాక్రిఫైస్ చేసైనా సరే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా నన్ను ఎవరు ఇలా చేశారో ఖచ్చితంగా నేను వాళ్ళని పనిష్ చేస్తాను అంటుంది. వచ్చిందండి వయ్యారి. ఇంకలా మన హీరో గారు తనతో డీల్ చేసుకొని ఇంకా మనం ఇప్పుడు ఈ పవర్ఫుల్ గవర్నమెంట్ లీడర్స్కి అయితే ఎదురు తిరగబోతున్నాం. సో ఇప్పుడు ఏదైనా జరగచ్చు, సో మనం అన్నిటికీ రెడీగా ఉండాలంటాడు. దానికి ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా మాస్టర్, ఒకవేళ మన దావుకి ఎవరు అడ్డం వచ్చినా సరే నేను వాళ్ళని మెర్సీ లేకుండా చంపి పారేస్తానడంతో ఇంకా మనోడు కూడా ఇదే కదా మనకు కావాల్సింది, దట్ ది స్పిరిట్, ఇంకా వెళ్దామా అనడంతో ఇంకా అమ్మాయి కూడా ఓకే మాస్టర్ మీరు చెప్పినట్లుగానే చేస్తాను, కానీ అదర్ హీరో డిసెండెంట్స్ కూడా మనం కలిసి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నేను డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మనం ఫ్యూజ్ ఎగిరిపోతే ఇంకా అప్పుడే అమ్మాయి కూడా ఓకే మాస్టర్ ఇప్పుడు మనం మన యొక్క పవర్ అనేది ఎక్స్పాండ్ చేయాలి, ఖచ్చితంగా మనకి ఇంకా స్ట్రెంత్ ఉండే పర్సన్స్ అయితే మనతో పాటు జాయిన్ చేసుకోవాలి అండ్ మనం వాళ్ళని ఉపయోగించుకొని ఎన్నో ఆపరేషన్స్ చేయాలి అండ్ మనకంటూ ఒక బేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, దీని అంతటికీ మనకి డబ్బులు కావాలి అండ్ ఈ మోడర్న్ వరల్డ్ లో అది మీరే సంపాదించాలి ఏమంటారు అనడంతో ఇంకా మాట్లాడిన మన హీరో గారు షాక్ అయ్యి ఓకే ఓకే ఇవన్నీ చేద్దాం కానీ వీటన్నిటిని చేయడానికంటే ముందు మన ఆర్గనైజేషన్ కి మనం అంటూ ఒక పేరు అనేది పెట్టాలి కదా. సో ఆ ఆర్గనైజేషన్ పేరు షాడో గార్డెన్ అండ్ ఇప్పటి నుంచి నీ పేరు ఆల్ఫా గుర్తుపెట్టుకో అని మన హీరో చెప్తాడు. ఇంకలా 3 years అయితే కంప్లీట్ అయిపోతాయి అండ్ సక్సెస్ఫుల్ గా మన హీరో గాడు తన యొక్క ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకలా ఒక రోజు మన హీరో గాడు తన సిస్టర్ తో అయితే ప్రాక్టీస్ అవుతూ ఉండగా ఇంకా అప్పుడు మనోడు చేస్తుంటే అన్ని అటాక్స్ కూడా తన సిస్టర్ ఈజీగా డిఫెండ్ చేస్తూ నువ్వు ఒక చెత్త నా కొడుకు నీలో పవర్ లేదన్నట్లు తనని తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తన సిస్టర్ చేసే ఒక అటాక్ ని మన హీరో గాడు ముందునే ప్రిడిక్ట్ చేసి కావాలంటే నేను తలుచుకుంటే ఇప్పుడు నా సిస్టర్ని నేను ఈజీగా చంపగలను, ఎందుకంటే నా ప్రీవియస్ లైఫ్ అంతా కూడా వీళ్ళ మీద నేను జస్ట్ రీసెర్చ్ చేయడమే స్టార్ట్ చేశాను అండ్ నేను ఎప్పుడైతే ఈ వరల్డ్లో రీబార్న్ అయ్యానో వాటన్నిటిని కూడా మాస్టర్ చేశాను అండ్ నేను ఇప్పుడు తలుచుకుంటే ఈజీగా తినని చంపేయచ్చు, కానీ నేను కావాలనే మా సిస్టర్ చేతిలో ఇలా దెబ్బలు తింటున్నానని చెప్పి తన సిస్టర్ చేతిలో మళ్ళీ దెబ్బలు తింటూ ఉంటాడు. ఇంకప్పుడే తన సిస్టర్ కూడా తన బ్రదర్ని చూసి షెట్ నీలో అసలు ప్రోగ్రెస్ రాలేదని చెప్పి తను బాధపడుతుంది. యాక్చువల్గా తన సిస్టర్ పేరు వచ్చి క్లారా, ముందునే చెప్పాల్సిందే తప్పు జరిగిపోయింది సారీ. ఇంకప్పుడే క్లారాకి అయితే ఒక మెసేజ్ వస్తుంది, వాళ్ళ అమ్మ పిలుస్తుంది ఫేర్వెల్ పార్టీకి అంతా రెడీగా ఉన్నారంట మీరు త్వరగా రావాలండంతో ఇంకా క్లారా కూడా ఓకేరా నేను వెళ్ళిపోతున్నా, ఇంకా నేనైతే ట్రైనింగ్ ఇవ్వలేను అండ్ నీ అంతకు నువ్వే ఫాస్ట్ గా ట్రైన్ అవ్వి ఒక స్ట్రాంగ్ పర్సన్ గా కావాలండంతో ఇంకా తన సిస్టర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనోడు నీళ్ళలో నుంచి బయటకు వచ్చి స్ట్రాంగ్ గా కదక్క నేను పుట్టుకతోనే స్ట్రాంగెస్ట్, కేవలం నేను మీ అందరి ముందర కూడా ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఏ మాదిరి బిహేవ్ చేస్తున్నాను అంతే, ఒకవేళ నేను కానీ పర్ఫామ్ చేయాలనుకుంటే నన్ను అసలు ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా నేను పర్ఫామ్ చేసే రోజు ఒకటి వస్తుంది రెడీగా ఉండండి ఆ రోజు వరకు అనుకుంటాడు.
అండ్ నెక్స్ట్ సీన్లో మనకి మిడ్గర్ అకాడమీని అయితే చూపిస్తామట. యాక్చువల్గా ఈ అకాడమీని 15 మంది నోబుల్స్ క్రియేట్ చేసింటారు. అండ్ దీన్ని ఎందుకు క్రియేట్ చేశారంటే డార్క్ నైట్స్ని క్రియేట్ చేయడం కోసమే అనమాట. సో అదే అకాడమీలోకి మన హీరో అండ్ సిస్టర్ కూడా వెళ్ళి చేరబోతోంది అనే సిచ్యువేషన్లో లాస్ట్ డే ముందర తను డిసప్పేర్ అయిపోయింటుంది. లైక్ ఎవరో వెళ్ళి తనని కిడ్నాప్ చేసింటారు. ఇంకా అది తెలుసుకున్న వాళ్ళ నాన్న కూడా ఎంతో బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో గైన వాళ్ళ అమ్మ కూడా నా కూతుర్ని ఎలాగైనా కాపాడు, తనని కనిపెట్టని చెప్పి తన తండ్రిని అయితే తిడుతూ ఉంటుంది. అండ్ దీన్నంతటినీ గమనిస్తుంటే మన హీరో గడు కేవలం ఏది తెలియని ఒక సైలెంట్ వ్యక్తిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలా కొద్ది దూరం వెళ్ళించి వెంటనే మన హీరో గడు బేటా అనడంతో ఇంకా అప్పుడే తన పక్కన ఉండే సర్వెంట్ కాస్త ఫేస్ చేంజ్ చేసుకొని చెప్పండి లార్డ్ షాడో గారు అంటుంది. ఇంకా మన హీరో గారు కూడా వెంటనే వెళ్ళి ఆల్ఫాకి చెప్పు అండ్ నా సిస్టర్ బతుకుందో లేదో కనుక్కో అండ్ ఖచ్చితంగా ఈ కిడ్నాప్స్ ఎవరు చేశారో కనుక్కో అండ్ మన షాడో గార్డెన్లో ఎంతమంది ఉన్నారో అందరినీ రెడీ చేయడంతో ఇంకా వెంటనే మన బేటా కూడా ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే చేస్తాను. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ కిడ్నాపర్స్ ఖచ్చితంగా ఆ కల్ట్ ఆఫ్ డయాబాలసిస్కి చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు హై ర్యాంకుకు చెందిన ఆఫీసర్స్. ఇప్పుడు మనం నిజంగానే వాళ్ళే మీ సిస్టర్ క్లారాని అయితే కిడ్నాప్ చేశారని తెలిసినా సరే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది హీరో డిసెండెంట్స్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు. అయినా సరే మేము వాళ్ళ అన్ని హైడౌట్స్ను కూడా కనుక్కున్నాం. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే వాళ్ళు ఏ హైడౌట్లో మిస్ క్లారాని ఉంచారో మాకు తెలియదు అనడంతో ఇంకప్పుడే మన హీరో గాడు వెంటనే ఒక లొకేషన్ చూపించి ఖచ్చితంగా అక్కడే ఉంటుందంటాడు. ఇంకా ఆ మాటలైన మన బేటా పాప షాక్ అయ్యి మాస్టర్ గారు మీకు ఇది ఎలా తెలుసు? యాక్చువల్గా ఇది క్రిప్టో గరమ్స్ అనమాట. వాళ్ళకుంటే వన్ అండ్ ఓన్లీ హైయెస్ట్ సీక్రెట్ హైడౌట్ అండ్ దీన్ని మీరు కనుక్కున్నారంటే ఖచ్చితంగా మీరు మీ పవర్ని ఎక్కువగానే వాడినట్లున్నారు అనడంతో ఇంకా మన హీరో గాడు కూడా సరే కానీ 7 షాడోస్ని కాంటాక్ట్ అవ్వు, ఈ రోజు రాత్రే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి క్లారా పాపని చూస్తామట. అండ్ తనని సీలింగ్ చైన్స్తో తన యొక్క మ్యాజిక్ అనేది కంట్రోల్ చేయకుండా కట్టేసి ఉంచుతారు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడ కిడ్నాపర్స్ తన మీద అటాక్ చేస్తున్నా సరే తను ఈజీగా డాట్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన అనాయిలు కూడా నాకు తెలిసినంత వరకు నీకు ఒక గొప్ప ఫాదర్ ఉన్నాడు, అయినా సరే ఎవరు తలుచుకొని నేను ఇక్కడ నుంచి కాపాడలేరు అనడంతో ఇంకా మన క్లారా కూడా యాక్చువల్గా నీకు నా తండ్రి గురించే తెలుసు కానీ నీకు నా తమ్ముడు గురించి తెలియదు, వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, నీకు తెలుసా నేను ఎప్పుడు నా తమ్ముతోనే ఎందుకు ఫైట్ చేస్తానో, యాక్చువల్గా వాడితో ఫైట్ చేసేటప్పుడే వాడు నా దగ్గర నుంచి ఏం నేర్చుకోకపోయినా సరే వాడి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను అనడంతో ఇంకా మాట్లాడిన ఆ కిడ్నాపర్ గడు కూడా అవునా నీ తమ్ముడిలో అంత సత్తా ఉంటే ఇప్పుడే వెళ్ళి నీ కోసం వాడిని కూడా పట్టకస్తాలే అంటాడు. ఇంకా అప్పుడే ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న మన క్లారా తన చేతులు కొండే సంఖ్యలను కూడా కట్ చేసుకొని వెంటనే వాని మీద అటాక్ చేసి నువ్వు కానీ నా తమ్ముడు జోలికి వచ్చావు అనుకో నిన్ను నీ వాళ్ళని నీ వంశాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టను అనడంతో ఇంకొకసారిగా మనోడు వెంటనే క్లారా ముఖం మీద గుద్ది తనని స్ప్రో గోల్ పెట్టేట్లు చేసి అసలు ఏమనుకుంటున్నావే పిల్ల కుంక, నువ్వు తలుచుకుంటే నన్ను ఏం పీకలేవు అంటాడు. బట్ ఈ గ్యాప్లో వాని తాకి వాని కింద ఉండే అసిస్టెంట్ గడిచి బాస్ మీకు ఒక విషయం చెప్పలే, ఈ హైడౌట్ని కాపాడుతుండే మన వాళ్ళందరినీ కూడా ఎవరు చంపేశారు, లిటరలీ వాళ్ళు కేవలం అమ్మాయిలే బాస్, కానీ వాళ్ళు 7 మంది ఉన్నారు అండ్ ఆ 7 మంది కూడా అన్ని వైపుల నుంచి వచ్చి మన వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. లిటరలీ మన వాళ్ళకైతే నో మ్యాచ్గా ఉన్నారు అండ్ వాళ్ళు సెకండ్స్లో అందరినీ చంపేస్తున్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే తన అసిస్టెంట్ గారు తన కళ్ళ ముందరే మెడ కట్ అయిపోయి కింద పడిపోతే ఇంకా వానికి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటారో ఇంకప్పుడు వాడి కళ్ళ ముందర మన ఆల్ఫా పాప ఇంకా తన గ్యాంగ్ అయితే ఉంటారు. ఇంకా వెంటనే వాడు మన ఆల్ఫా టీం మీద అటాక్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ మన ఆల్ఫా పాప వాడిని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. ఇంకా అప్పుడు వాడిని మెడ కట్ చేసి ఓకే నేను ఇప్పుడు నేను చంపను కానీ బహుశా నువ్వు కల్ట్ అండ్ డయాబులస్లో ఒక డిసెండెంట్ కానీ కదా అండ్ మీ అందరూ కూడా ఆ డీమన్ యొక్క వారసులే, సో మర్యాదగా నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పు అంటాడు. ఇంకా దెబ్బకు మనోడు అసలు మీ అందరికీ ఏం కావాలి అయినా ఏం పర్లేదు నా గురించి తెలుసుకున్న మిమ్మల్ని అందరినీ కూడా చంపి పారేస్తానని చెప్పి తన జేబులో నుంచి ఒక బాటిల్ తీసుకొని వెంటనే అందులో ఉండే ఒక మాత్ర అనేది వాడి నోట్లో వేసుకుంటాడు. దెబ్బకు మనోనికి రెండింతల పవర్ అయితే వస్తుంది అండ్ వెంటనే ఆ పవర్తో మన ఆల్ఫా పాప్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు కానీ బట్ అప్పుడు కూడా వీళ్ళ స్ట్రెంత్ అనేది రెండు కూడా నార్మల్గా ఉంటాయి. సో ఇలాగుంటే గెలవలేనని చెప్పి వానికి ఐడియా వచ్చి వెంటనే తన కాళ్ళ కింద భూమి అంతా కూడా డెస్ట్రాయ్ చేసుకొని మనోడైతే తన హైడౌట్కి పారిపోతాడు. ఇంకా దాన్ని చూసిన ఆల్ఫా గ్యాంగ్ అంతా కూడా మేడం మేము కూడా వాడి వెనకలో వెళ్దామా అనడంతో ఇంకా అప్పుడే మన ఆల్ఫా పాప్ కూడా ఏం అవసరం లేదు ఆల్రెడీ వీడు వెళ్తుండే హైడౌట్కి ఒక పర్సన్ వెళ్ళాడంటుంది. ఇంకా మాట్లాడిన అమ్మాయి ఓ ఇప్పుడు అర్థమైంది ఆ ప్లేస్కి వెళ్ళినది మన యొక్క లార్డ్ షాడో గారే కదా, ఇప్పుడు అర్థమైంది ఆయన మనతో పాటు ఎందుకు రాలేదో, లిటరలీ ఈ ప్లాన్ అనేది ఎంతో బాగుంది అని చెప్తుంది. అండ్ దీనికి ప్యారల్గా మన హీరో గారిని చూపిస్తారు. మన హీరో గారు ఆల్రెడీ విలన్ గాని కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆ కిడ్నాపర్ గాడు హైడౌట్లో నుంచి బయటకు వస్తాడు. ఇంకా మన హీరో గారు చూసి హాయ్ ఫ్రెండ్స్ అనడంతో ఇంకా వెంటనే వాడు భయపడిపోయి ఏంటి ఇక్కడికి కూడా మీరు వచ్చేసారా, అయినా ఏం పర్లేదు నువ్వు ఒక్కడే ఉన్నావు నిన్ను ఒక్కటే దెబ్బకి చంపి పారేస్తానని చెప్పి మనోడిని అయితే చంపడానికి తన స్క్వాడ్తో అటాక్ చేస్తాడు. బట్ మన హీరో గారు ఈజీగా దాన్ని డాట్ చేసి నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు,
చూసుకో మళ్ళా. నీ పవర్కి నేను మెచ్చుకోవాల్సినదే. యాక్చువల్గా నీకు ఆల్ఫా కంటే ఎక్కువ మ్యాజిక్ పవర్ ఉంది, కానీ నీకు ఇక్కడ ఒక్క విషయం అర్థం కాలేదు. నీకు నా గురించి పూర్తిగా తెలియదు. ఎట్టకేళ్ళకి నువ్వు ఒక చెత్త నా కొడుకువే అని చెప్పి వాడి మీద అటాక్ చేసుకుంటా. కమాన్ రా ముసలోడా, ఇప్పుడు నీలో ఉండే పవర్ అంతటిని కూడా నా మీద ఉపయోగించు. యాక్చువల్గా నేను నీకు ఒక మాస్టర్ క్లాస్ పర్ఫార్మెన్స్ నేర్పిస్తాను. నీ దగ్గర ఉండే ఫుల్ క్లాస్ పర్ఫార్మెన్స్తో నా మీద అటాక్ చేయని చెప్పి తనకైతే లెసన్స్ ఇస్తూ తను చేస్తాను అన్ని అటాక్స్ని కూడా డాట్ చేసుకుంటా. లెసన్ నెంబర్ 1, నీలో ఉండే మ్యాజిక్ పవర్ అంతటిని కూడా కాన్సన్ట్రేషన్గా ఉపయోగించి దాన్ని అంతటినీ కూడా నీ యొక్క స్పీడ్లోకి మార్చు. అప్పుడు నువ్వు ఇన్స్టెంట్గా నీ ఎనిమి యొక్క బ్యాక్కి రావచ్చు. అండ్ వెంటనే నీ ఎనిమి దాన్ని గ్రహించి నీ మీద అటాక్ చేసే ఈ గ్యాప్లో నువ్వు లెసన్ 2 స్టార్ట్ చేసి అండ్ నువ్వు ఇంతవరకు సేకరించిన నీ పవర్ అంతటిని కూడా నీ అపోనెంట్ నీకు దగ్గరగా వస్తుండే ఈ గ్యాప్లో నువ్వు ఆ స్ట్రెంగ్త్ని పవర్ని రెండింటిని కూడా ఒక్కటేసారి క్యాల్కులేట్ చేసి లెసన్ 3తో ఒక్కటే దెబ్బకు వాడిని చంపి పారేయాలని చెప్పి వెంటనే తన స్క్వాడ్తో ఆ ముసలోడి మీద అయితే అటాక్ చేస్తాడు. ఇంకలా మన హీరో గడు వాడిని ముక్కలుగా నరికేస్తూ ఉంటే ఇంకా ముసలోడు కూడా నాకు అర్థం కావడం లేదు. నేను కేవలం ఒక చంటి పిల్లోని చేతిలో ఓడిపోతున్నానా, అది కూడా వీడు నాకు లెసన్స్ చెప్పి అంత దారుణంగా నేను నా మ్యాజిక్ని ఉపయోగిస్తున్నానా, నేను వీక్ అయ్యానా లేదంటే ఈ పిల్లోడు నాకంటే స్ట్రాంగ్గా, నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తా చూడు, గుర్తుపెట్టుకో పిల్లోడా, ఇప్పుడు నువ్వు ఏదైతే డార్క్నెస్తో పోరాడుతున్నావో ఆ డార్క్నెస్ అనేది ఈ వరల్డ్ చుట్టూరా కూడా డీప్గా కలిసిపోయింది. నువ్వు ఎంత తలుచుకున్నా ఆ డార్క్నెస్ క్లియర్ చేయలేవడంతో ఇంకా ఆ మాటలనే హీరో గారు కూడా కన్నింగ్గా ఒక నవ్వు నవ్వి నీకెందుకని అర్థం కావడం లేదు, నేను యాక్చువల్గా కావాలని ఈ డార్క్నెస్లో దూకాను, ఇది ఎంత డెప్త్ ఉన్నా కానీ నేను అంత డెప్త్కి వెళ్తాను అండ్ ఎంత వీలైతే అంతమందిని చంపేస్తాను అనడంతో ఇంకా ముసలోడు ఇంతకుముందు వేసుకుని ఒక టాబ్లెట్ కాస్తా ఈసారి ఆ బాటిల్ నిండా కూడా మింగేసి అట్లయితే ఇప్పుడు నీకు నా ఫుల్ పవర్ని చూపిస్తా చూడరా అని చెప్పి ఒక్కసారిగా వాడు పవర్ అప్ అయ్యి మన హీరో గారి మీద అయితే మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో గారు కూడా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ వాడి మీద రిటర్న్ అటాక్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా ముసలోడు ఫుల్ పవర్ అప్ అవడంతో అటాక్స్ అన్ని డాట్ చేసుకుంటా ఈజీగా మన హీరో గారి మీద మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన హీరో గారు కూడా అలా 2 అడుగులు వెనక్కేసి ఏంటి ఇంతేనా నీ పవర్, నేను ఇంకా ఎంతో ఎక్స్పెక్ట్ చేశా కదరా అని చెప్పి ఒక్కసారిగా మనోడు తన యొక్క పవర్ని రిలీజ్ చేసి తన యొక్క స్క్వాడ్ని అయితే సమన్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో దగ్గర నుంచి ఇంత రేంజ్ మ్యాజిక్ పవర్ని సెండ్ చేసిన ఆ ముసలోడు ఏంటి ఇది, అసలు ఇది నిజంగానే సాధ్యమా, అసలు ఎవర్రా నువ్వు, ఇంత మ్యాజిక్ నీకు ఎక్కడిదిరా అనడంతో ఇంకా మన హీరో గారు కూడా ఓకే ముసలోడా ప్లే టైం అనేది అయిపోయింది, ఇప్పుడు నువ్వు చావాల్సినది అని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్ని డ్రా చేస్తాడు. దెబ్బకి ఆ ముసలోని బాడీ 2గా కట్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ముసలోడు కూడా బహుశా నేను ఈ డార్క్నెస్తో పోరాడలేను అనుకుంటా, కానీ నేను ప్రామిస్ చేసి చెప్పగలను ఈ పిల్లోడు ఖచ్చితంగా ఆ డార్క్నెస్ క్లియర్ చేస్తాడు. ఇంకా నేను కూడా నీ తాకొస్తున్నా చిన్న పాప ఏంటి నా మిలియా అనుకుని మనోడు ఒక్కసారిగా అక్కడే కుప్పగొలిపోతాడు. ఇంకా మన హీరో గారు కూడా వాడి దగ్గర ఉండే ఆ లాకెట్ని తీసుకొని యాక్చువల్గా వీడు చూడడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, బట్ వీడు కూడా అందరిలాగా ఒక వేస్ట్ దొంగనా కొడుకే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన హీరో వాయిస్ ఓవర్తో ఇంకా యాక్చువల్గా తన సిస్టర్ చైన్లు దింపుకుంది కాబట్టి ఇంకా మన హీరో గ్యాంగ్ అంతా కూడా తనను రెస్క్యూ చేసి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మన పాప అయితే తన ఇంటికి వచ్చేసి ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చి కొన్నాళ్ళ తర్వాత తనకు తగిలిన గాయాలన్నీ కూడా హీల్ నుంచి మన పాప అయితే తన యొక్క కోర్స్ కంప్లీట్ చేయడం కోసం రాయల్ క్యాప్టెన్లో ఉండే ఆ మిడ్గర్ అకాడమీకి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీరో గారు కూడా అందరిలాగానే ఒక నార్మల్ పర్సన్ మాదిరి తన సిస్టర్కి అయితే సెండ్ ఆఫ్ ఇస్తాడు. ఇంకెప్పుడైతే తన సిస్టర్ వెళ్ళిపోతుందో ఇంకా మన హీరో గారు తన గ్యాంగ్ అతన్ని చూసి ఓకే ఇప్పుడు నా సిస్టర్ వెళ్ళిపోయింది, బహుశా ఇంకో 2 సంవత్సరాల తర్వాత నేను కూడా అక్కడికి వెళ్తాను అండ్ నాకు తెలిసినంత వరకు అక్కడ ఎంతో మంది పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు అండ్ నేను ఎప్పుడైతే మెయిన్ బాస్ని కలుస్తానో అప్పుడు నేను ఖచ్చితంగా ఆల్ఫాని ఇంకా ఈ మిగిలిండే అమ్మాయిని నాతో పాటు పోరాడిచ్చేటట్లు చేసి అప్పుడు ఆ ఫైనల్ బాస్ని డిఫీట్ చేద్దామని చెప్పి మనోడు అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఆల్ఫా పాప హీరో గారిని పిలిచి టైం వచ్చేసింది, ఇప్పుడు మేము నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటుంది. ఇంకా ఆ మాటలైనా మన హీరో గానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, అసలు ఏమంటుందిరా ఇది అనుకుంటాడు. ఇంకా ఆ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.